రాష్ట్రాల్లో ఖాళీ అయిన 6 రాజ్యసభ స్థానాలకు ఇవాళ హైదరాబాద్లో అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణం వద్ద హడావుడి నెలకొంది. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ నామినేషన్లు వేస్తున్నారు. తెలంగాణ నుంచి డీఎస్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నామినేషన్లు వేయనున్నారు. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి యాకస్వామి మరింత సమాచారం అందిస్తారు. ఏపీ రాజ్యసభ స్థానాలకు సంబంధించి టీడీపీ 3 అభ్యర్థులను ఖరారు చేసింది. అందులో ప్రధానంగా కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ కొద్దిసేపట్లో 11 గంటలకు వాళ్ళు నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే 4వ అభ్యర్థిని పోటీలో పెట్టాలా లేదా అనే దాని మీద టీడీపీ నిన్న చర్చల్లో కొంత సందిగ్ధత ఏర్పడింది. పార్టీ తరఫున కనుక 4వ అభ్యర్థిని పోటీలో దించితే కొంతమంది ఎమ్మెల్యేలు తక్కువ అవుతారు కాబట్టి దానివల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో పార్టీ వర్గాలు, పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబుకు సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే 4వ అభ్యర్థి కనుక స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దించితే నెల్లూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ 2-3 రోజుల్లో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారనే వార్తలు, ఊహాగానాలు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారు కనుక వస్తే వాళ్ళ ఓట్లు, అదేవిధంగా వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఇవన్నీ కలిపి 4వ అభ్యర్థి విజయానికి, అదేవిధంగా విజయసాయిరెడ్డిని గెలిపించకుండా కూడా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఉంది. అందుకే ప్రధానంగా 4వ అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తోంది. ఈ 3 అభ్యర్థుల విషయంలో కూలంకషంగా చర్చించిన తర్వాత పార్టీ వర్గాలు, పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీజేపీకి ఒక రాజ్యసభ స్థానం ఇవ్వాలని మొదటి నుంచి అనుకుంటున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వేరే రాష్ట్రం నుంచి రావడంతో రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకి అవకాశం కల్పించారు. దీంతో బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు సజావుగా ఉన్నాయనే సంకేతాలు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక సుజనా చౌదరిని రెన్యువల్ చేశారు. కర్నూలు జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత టీజీ వెంకటేష్కి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే రాజ్యసభ స్థానాల విషయంలో ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకున్నా కానీ తర్వాత కొంత వెనక్కి వచ్చి కేవలం ఈ 3తోనే చంద్రబాబు సరిపెట్టడం జరిగింది. కొద్దిసేపట్లో 10:30 నుంచి 11 గంటల 7 నిమిషాల మధ్య మంచి టైం ఉండడంతో ఈ 3 కూడా రాజ్యసభ అభ్యర్థిత్వానికి నామినేషన్ వేయడానికి అసెంబ్లీ ప్రాంగణానికి కొద్దిసేపట్లో రావడం జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ కార్యాలయానికి సుజనా చౌదరి, అదేవిధంగా టీజీ వెంకటేష్ వచ్చి చేరుకున్నారు. అక్కడ కార్యకర్తల కోలాహలం కూడా కొంచెం సాగుతుంది. ఈ రాజ్యసభ అభ్యర్థులు టీడీపీకి సంబంధించిన 3 అభ్యర్థుల నామినేషన్ 10:30 నుంచి 11 గంటల 7 నిమిషాల ప్రాంతంలో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక తెలంగాణ రాజ్యసభ స్థానానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి మీకు అందిస్తారు. ఓవర్ టు స్వామి. రైట్ స్వామి, టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఎన్ని గంటల సమయంలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది? ఈశ్వర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి 2 అభ్యర్థులు నామినేషన్ వేయడం కోసం 11 గంటల 10 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. ప్రధానంగా దీనికి సంబంధించి డి శ్రీనివాసు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇద్దరు కూడా గన్ పార్క్ వచ్చి అమరవీరులకు నివాళులు అర్పించి అక్కడ నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చి ఇక్కడ వాళ్ళ నామినేషన్ వేందరు. ఇందుకోసం పార్టీ యంత్రాంగం కూడా అన్ని రకాల సిద్ధం చేసింది, ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి అసెంబ్లీకి వచ్చేసి ఇక్కడ నామినేషన్ దాఖలు చేశారు. ఇందుకోసం ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలంతా కూడా వారితోటి అసెంబ్లీలో వచ్చి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. ఇప్పటికే పార్టీ సీనియర్ అంతా కూడా ఇందుకోసం ఏర్పాటు సిద్ధం చేసి పెట్టారు. మరోవైపు ఎవరు కూడా పోటీలో ఉండడం కోసం కూడా అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. నిన్న పార్టీ సీనియర్ నేతలు మొత్తం నాయ నరసింహారెడ్డి, అదేవిధంగా ఈటెల రాజేందర్ ఇద్దరు కూడా ఎంఐఎం పార్టీ మద్దతు కూడా కూడగట్టడం కోసం ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో భేటీ అయ్యారు. ఇప్పటికే పార్టీకి ఉన్న బలంతో పాటు ఎవరు కూడా బరిలో దిగకుండా, ఎవరు నామినేషన్ వేయకుండా ఉండడం కోసం అన్ని రకాల ప్రయత్నం చేశారు. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పోటీ చేయమని నిర్ణయించిన నేపథ్యంలో ఉన్న ఒకే ఒక్క టీఆర్ఎస్ పార్టీ నుంచి 2 అభ్యర్థులు మాత్రమే రంగంలో ఉన్నారు. వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పార్టీ కూడా ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు సమాయత్తం చేసింది. ఎవరు కూడా బరువు లేకపోతే వారిద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నికవడం కోసం ప్రయత్నం చేసి వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. ఎంఐఎంని ఉద్యోగించడం కోసం వారి అభ్యర్థిని సంబంధించి ఎవరు నిలబెట్టడం ఉండడం కోసం కూడా నిన్న వారితో సమావేశమై వారిని మద్దతు కూడా తీసుకున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఉన్నటువంటి 87 మంది అభ్యర్థుల మద్దతుతో పాటు ఎంఐఎం నుంచి మరో 7 మంది అభ్యర్థుల మద్దతు కూడా కూడగట్టారు. మొత్తానికైతే టీఆర్ఎస్ నుంచి ఉన్న 2 అభ్యర్థుల ఎన్నిక మాత్రం లాంఛనం కానున్నది. ఇందుకోసం వారంతా కూడా వేరే ఎవరి నామినేషన్లు వేయకుండా ఉండడం కోసం ప్రయత్నం చేశారు. అందుకు వ్యూహాత్మక వివరించారు. మరికొద్ది సేపట్లో కెప్టెన్ లక్ష్మీకాంతరావు, అదేవిధంగా డి శ్రీనివాస్ వచ్చి 11 గంటల 10 నిమిషాల సమయంలో నిర్ణయించిన ముహూర్తానికి వారు వచ్చి ఇక్కడ నామినేషన్ వేయనున్నారు. ఈశ్వర్. రైట్, థ్యాంక్ యూ.